నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో అయితే ఎవరైతే కేటీఎం బైక్ తీసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను ఒక 5 years నుంచి కేటీఎం బైక్స్ అనేవి యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తాను. కేటీఎం బైక్స్తో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఒకవేళ మీ దగ్గర 25 కానీ 200 కానీ ఉండి మీరు ఫ్యూచర్లో ఏమైనా పెద్ద బైక్ అంటే లైక్ 390 కానీ 250 కానీ అప్డేట్ అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో ఈ 5 years ఎక్స్పీరియన్స్ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నా. సో మెయిన్గా మనకు కేటీఎం బైక్స్తో వచ్చే ప్రాబ్లం ఏంటంటే దాని మెయింటెనెన్స్ అనమాట. అండ్ బైక్ ఇంజన్స్ కూడా మనకు కేటీఎంవి అంత రిలయబుల్ కాదు, అంటే లైఫ్ అనేది చాలా తక్కువ నేను వేరే బైక్స్తో కంపేర్ చేసి. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ యూజ్ చేసినా కదా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీకు చెప్తాను. సో వేరే బైక్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ లైఫ్ అయితే వస్తుంది అండ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి. ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళకి తెలుసుండొచ్చు అండ్ నా సబ్స్క్రైబర్లో కూడా చాలామందికి ఇప్పటికి సాల్వ్ కానీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అండ్ సర్వీస్ కూడా ద వరస్ట్ సర్వీస్ అనమాట. మీరు ఇంత ప్రీమియం బైక్స్ కొన్న తర్వాత ఎంతమంది సర్వీస్ ఎక్స్పెక్ట్ చేస్తారో అందులో ఒక 10% సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయరు కేటీఎం వాళ్ళు. హైదరాబాద్లో కానివచ్చు, ఇప్పటి వరకు అయితే హైదరాబాద్లో నాకు తెలిసి ఒక పర్ఫెక్ట్ సర్వీస్ సెంటర్ అయితే లేదు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. అండ్ పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ కూడా ఎవరు లేరు, అంత వరస్ట్ సర్వీస్ అనమాట. చెప్తున్నా కదా మీకు, దానికంటే వేరే బైక్ కంపెనీస్లో అంత మంచి సర్వీస్ అయితే దొరుకుతుంది. సో అది ఎందుకు అర్థం కావట్లేదు, ఇండియాలో మనకు ఈ కేటీఎం అనేది ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు. ఎందుకు మంచి సర్వీస్ ప్రొవైడ్ చేయలేకపోతుందని, ఎక్స్పీరియన్స్ సర్వీస్ టెక్నీషియన్స్ కూడా ప్రొవైడ్ చేయలేకపోతుంది. సో మెయిన్గా మనకు ఈ బైక్స్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే మెయింటెనెన్స్. దీని సర్వీస్ కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువ. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పుంటే చాలా తక్కువ అని కంపేర్ టు. బట్ మీరు వేరే కంపెనీస్ లాగా యమహా కానివచ్చు, టీవీఎస్ కానివచ్చు, బజాజ్ కానివచ్చు, వాటితో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ. దాని ఇంజన్ ఆయిల్ ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను రీసెంట్గా కార్ అయితే తీసుకున్నా. సో ఆ కార్తో కంపేర్ చేస్తే నాకు బైక్ మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది నాకు. చూడండి, అంటే ఒక కార్ని యూజ్ చేస్తే ఒక 5 members ట్రావెల్ చేయొచ్చు అండ్ కంఫర్ట్గా చేయొచ్చు. అండ్ బైక్లో ఫీల్ బాగుంటుంది. బట్ నేను చెప్తున్నా, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏది బెటర్ ఒక కేటీఎం బైక్ మెయింటైన్ చేయడం లేక కార్ మెయింటైన్ చేయడం అంటే కారే మెయింటైన్ చేయడం ఈజీ. సో మనీ ఉన్న వాళ్ళకైతే ఏం ప్రాబ్లం కాదు, మ్యాటరే కాదు మెయింటైన్ చేయడం. చాలామంది అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు కొనాలని అనుకుంటారు, డ్రీమ్ బైక్స్గా ఉంటాయి కేటీఎం బైక్స్ అనేవి. వాళ్ళకి చెప్తున్నాను అనమాట కొంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి. సో మెయిన్గా మనకు సర్వీస్ అయితే ఒక పెయిడ్ సర్వీస్ వచ్చేసి అరౌండ్ దగ్గర 5,000 to 6,000 అయితే పడుతుంది విత్ లేబర్ అన్నీ కలిపి మీరు సర్వీస్ సెంటర్లో చేపిస్తే. అండ్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎక్స్ట్రాగా వాటికి ఎక్స్ట్రా అవుతుంది. అంటే ఈ 5,000 to 6,000 మనకు ఒక కార్ సర్వీసింగ్ అయితే అయిపోతుంది. సో అంత ఎక్కువ అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీని ఇంజన్స్ అనేవి అంత రిలయబులే కాదు అసలు. మనకు 10,000 దాటిన తర్వాత కంపల్సరీ ఏదో ఒక ఇష్యూ అయితే వస్తుంది. అండ్ ఇంజన్ లైఫ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనకు ఒక 50,000 తిరగగానే ఇంజన్ అయితే డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, నా బైక్స్లో వచ్చిన ప్రాబ్లమ్స్. మనం ఎంత మంచిగా యూజ్ చేసినా, నేనైతే పెద్ద రఫ్గా కూడా యూజ్ చేయను, నార్మల్గా యూజ్ చేస్తాను బైక్ని. అయినా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఆలోచించి రఫ్గా మనం బైక్ నడిపిస్తే దాని ఇంజన్ సిచ్యువేషన్ ఎట్లుంటుందని చెప్పి. అండ్ వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయంటే సాల్వ్ అవ్వవు. నెక్స్ట్ దాని స్పేర్ పార్ట్స్ దొరకవు, స్పేర్ పార్ట్స్ అనేవి కాస్ట్లీ. సో అదే అనమాట ప్రాబ్లం వచ్చింది. సో అందుకే కేటీఎం బైక్ తీసుకునే ముందు ఆలోచించండి. మనకు ఇదే పవర్ ఇప్పుడు అంటే ఒకప్పుడు మనకు స్పోర్ట్స్ బైక్ అనేవి అంత లేవు కాబట్టి కేటీఎం అనేది అంత ఫేమస్, అందరికి ఇష్టమైన బైక్ అన్నమాట. బట్ ఇప్పుడు మనకు చాలా కంపెనీస్లో మనకి యమహాలో కానీ వచ్చి MT-15, R15, R3 కూడా వచ్చింది. కొంచెం ప్రైస్ ఎక్కువ, బట్ మీరు ఒక్కసారి ప్రైస్ ఎక్కువ పెట్టి తీసుకున్న మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ స్పేర్ పార్ట్స్ కాస్ట్ తక్కువ ఉంటుంది. అదే అనమాట. అండ్ యమహా ఇంజన్స్ అయితే అసలు చాలా రిలయబుల్ అనమాట. మనకు లైఫ్ అనేది చాలా ఎక్కువ వస్తాయి. అండ్ బజాజ్ కూడా అలానే ఉంటుంది. అండ్ టీవీఎస్లో కూడా ఇప్పుడు మనకు మంచి బైక్స్ అయితే వచ్చినాయి. అండ్ ఇంకోటి చెప్తాను కదా ప్రాబ్లమ్స్ గురించి, ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఆ కేటీఎం సర్వీస్ వాళ్ళకి అర్థం కావు. అండ్ ఏ సర్వీస్ సెంటర్లో తీసుకెళ్ళే మనకు జస్ట్ పైన మనకు ఒకవేళ బైక్ గురించి నాలెడ్జ్ లేకపోతే ఏదో వాళ్ళు చెప్పేసి అయిపోయిందని చెప్పి ఇచ్చేస్తారు. సో నేను 125 గురించి అయితే చెప్పిన కదా లాస్ట్ టైం, ఈ బండిని మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నాం అని చెప్పి. దీన్ని అయితే కంప్లీట్గా రీబిల్డ్ చేయాలనుకుంటున్నాం మొత్తము. నేను చెప్పిన ఆల్రెడీ ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసినాం. సో మేమైతే బైక్ తెచ్చినప్పుడు ఏంటంటే బైక్ స్టార్ట్ అవ్వట్లేదు. ఒకటి RPM అనేది 1000కి దాటట్లేదు అనమాట. ఇంజన్ అనేది స్ట్రగుల్ అవుతుంది స్టార్ట్ అవ్వడానికి. అండ్ ఒక్క స్టార్ట్లో కూడా బండి స్టార్ట్ అవ్వట్లేదు. అండ్ ఇంకోటి రన్నింగ్లో కూడా బైక్ ఆగిపోతుంది. సో అన్నిటికీ ఏమైనా ఇంజిన్ ఇష్యూ ఉండొచ్చు అని చెప్పి
అనుకున్నా. బట్ మేమేంటంటే ఒకసారి ఫ్యూయల్ పంప్ అన్నీ చెక్ చేద్దామని చెప్పి ట్యాంక్ అయితే ఓపెన్ చేసినాం. ఓపెన్ చేస్తే మనకు ECU కనెక్షన్ ఉంటుంది కదా వైరింగ్. సో అక్కడ మనకు వైర్లు అన్నీ కట్ అయిపోయి ఉన్నాయి. ఒక 4 to 5 వైర్స్ అయితే ఎలకలు కొరికేసినాయి. నార్మల్గా మన సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే కంప్లీట్ వైరింగ్ చేంజ్ చేయాలని చెప్తారు. మీకు కంప్లీట్ వైరింగ్ ఎంత పడుతుంది అంటే ఒక్క వైర్ కట్ అయినా మనకి ఎక్స్ట్రా వైర్ అయితే వాళ్ళు జాయిన్ చేయనని చెప్తారు, వారంటీ పోతుందని చెప్తారు. మీరు కంప్లీట్ వైరింగ్ చేంజ్ చేసుకోవాలంటే మీకు అరౌండ్ 10 to 15,000 ఉంటుంది ఏ బైక్దైనా KTMలో. సో అంత కాస్ట్లీ అనమాట వైరింగ్ది. సో ఆ అన్ని వైర్స్ ECU దగ్గర కట్ అయినాయి కాబట్టి కంప్లీట్ నేను ఒకళ్ళ షోరూంలో చూపించుంటే కంపల్సరీ కొత్త వైరింగ్ ఏమంటారు. మేమేం చేసినామంటే సేమ్ థిక్నెస్ ఉన్న వైర్స్ తీసుకొని జాయింట్ అయితే చేసేసినాం 45. ఎందుకంటే ఇప్పుడు వైరింగ్ వేయించి అంత ఖర్చు పెట్టలేం కాబట్టి. సో ఆ వైరింగ్ వేసిన తర్వాత బైక్ అయితే పర్ఫెక్ట్గా స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక్కసారి సెల్ఫ్ కొట్టంగానే స్టార్ట్ అయిపోతుంది. అండ్ ముందున్న ప్రాబ్లమ్స్ లైక్ నేను చెప్పినా కదా బైక్ ఆఫ్ అవుతుందని చెప్పి, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. సో ఆ వైర్స్ కట్ అవ్వడం వల్లే. సో నేను పికప్ ఇష్యూ గురించి చాలాసార్లు చెప్పిన, చాలా సబ్స్క్రైబర్లు కూడా అడుగుతున్నారు పికప్ ఇష్యూ సాల్వ్ అయిందని చెప్పి. చాలామందికి సాల్వ్ అవ్వట్లేదు పికప్ ఇష్యూ అనేది. సో సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళినా వాళ్ళు సాల్వ్ చేయలేకపోతున్నారు. సో కొంచెం రీసెర్చ్ అయితే చేసిన పికప్ ఇష్యూ మీద. సో ఇప్పుడైతే ఈ గ్యాస్కెట్ అయితే పోయింది మన బైక్ది. అప్పుడు సైలెన్సర్ చేంజ్ చేయడం వల్ల వీళ్ళు ఏంటంటే సర్వీస్ సెంటర్లో కరెక్ట్గా సైలెన్సర్ అనేది కూర్చోబెట్టలేక రైట్ సైడ్ బోల్ట్ కూడా పోయింది. సో దానివల్ల ఊరికే సైలెన్సర్ ప్రాబ్లం అయితే వస్తుంది. సో అది నేను చేంజ్ చేసిన తర్వాత మీకు పికప్ ఇష్యూ సాల్వ్ అయిందో లేదో చెప్తా. ఎందుకంటే వైర్ కటింగ్ అనేది దానివల్ల కూడా కావచ్చు. ఇప్పుడైతే నాకు అంత డిఫరెన్స్ తెలియట్లా. సైలెన్సర్ గ్యాస్కెట్ వేసిన తర్వాత తెలుస్తుంది. సో అది వేసిన తర్వాత ఒకసారి పికప్ ఇష్యూ ఉందో లేదో చూస్తా. ఒకవేళ సేమ్ లాస్ట్ టైం ఉన్నట్టు పికప్ ఇష్యూ ఉంటే సో ఇంకో కంప్లీట్ ప్రాసెస్ అవుతుంది. ఫ్యూయల్ పంప్ చెక్ చేయాలి అంటే కంప్లీట్ పైనుంచి మొత్తం చెక్ చేసుకొని వస్తాం. ఫ్యూయల్ పంపు, ఫ్యూయల్ ఫిల్టర్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా, నెక్స్ట్ సెన్సార్స్ ఉన్నాయి, పికప్ కాయిల్ అన్నీ చెక్ చేసి, అంటే ఆ వీడియో అనేది మీకు చెప్తా ఎలా చెక్ చేయాలని చెప్పి. నేను ఎప్పుడు ఆ వీడియో తీయలే పికప్ ఇష్యూ గురించి. సో కంప్లీట్గా అయితే ఒక 3-4 చెకప్స్ అయితే ఉంటాయి. ఆ చెకప్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత అందులో మనకు ప్రాబ్లం బయటికి వస్తే పికప్ ఇష్యూ సాల్వ్ అవుతుంది. ఒకవేళ అందులో కూడా రాకపోతే నెక్స్ట్ ఇంజన్ దగ్గరికి వెళ్ళాలి. ఇంజన్ అయితే ఓపెన్ చేపిస్తాం మేము. సో అంత పెద్ద ప్రాసెస్ ఉందన్నమాట, చాలా టైం అయితే పడుతుంది. సో ఇవి కాకుండా బయట కొన్ని పార్ట్స్ కూడా డ్యామేజ్, ఈ బ్రేక్ లివర్ పోయింది అండ్ రైట్ సైడ్ ఫ్రంట్ బ్రేక్ లివర్ పోయింది, చాలా ఉన్నాయి చిన్న చిన్నవి, అవన్నీ చేంజ్ చేయాలి. నెక్స్ట్ కలరింగ్ కూడా చేపిద్దామా లేదా అని ఆలోచిస్తున్నా. సో మీరు ఏమంటారు చెప్పండి. కలరింగ్ చేపిస్తే ఏంటంటే మనకు పోలీస్ దగ్గర నుంచి ప్రాబ్లం అవుతుంది తెలిసిందే. RTO పర్మిషన్ తీసుకొని అవన్నీ చేయాలంటే పెద్ద కథ ఉంటుంది. సో మీరు ఏమంటారు? నాకైతే కలరింగ్ చేపిద్దాం అనిపించింది, ఎందుకంటే ట్యాంక్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సో ట్యాంక్ చేంజ్ చేయించి కలరింగ్ చేపిద్దాం అనిపిస్తుంది. సో మీరు ఏమంటారు కామెంట్ అయితే చేయండి. సో పికప్ ఇష్యూ ఎంతమందికి ఉందో ఒకసారి అయితే నాకు కామెంట్ చేయండి. అండ్ సాల్వ్ అయిందో లేదో కూడా చెప్పండి. ఒకవేళ సాల్వ్ అయితే ఎలా సాల్వ్ అయిందో కూడా కొంచెం కామెంట్ చేస్తే మన వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఫ్రంట్ టైర్ కూడా పోయింది, ఫ్రంట్ టైర్ కూడా చేంజ్ చేయాలి. సో చాలా వర్క్ అవుతుంది. మెల్లగా అయినా పర్ఫెక్ట్గా అయితే ఈ బైక్ని అయితే రెడీ చేస్తాము. కొంచెం టైం పడుతుంది బట్ పర్ఫెక్ట్గా అయితే రెడీ చేస్తాం. మీకు నెక్స్ట్ వీడియో అయితే పికప్ చెప్పినా కదా, ఫ్యూయల్ పంప్ ఎలా చెక్ చేయాలి. కొంతమందికి టోటల్ రెస్పాన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫ్యూయల్ ఫిల్టర్ కానీ జామ్ అవుతే అట్లా అవుతుంటుంది అనమాట. ఫ్యూయల్ ఫిల్టర్ కూడా ఒకసారి ఎలా చెక్ చేసుకోవాలో మీకు చూపిస్తా. నెక్స్ట్ కొన్ని సెన్సార్స్ ఉంటాయి, అవి కూడా ఎలా చెక్ చేసుకోవాలో చెప్తుంది. సో దాన్ని బట్టి మనకు పికప్ ప్రాబ్లం ఎక్కడుందో కొంచెం కనిపెట్టవచ్చు. సో అక్కడ కూడా లేదంటే చెప్పినా కదా ఇంజిన్ అయితే చెక్ చేసుకోవాలి. సో అంతే అనమాట, నెక్స్ట్ అంతే అనమాట. సో 250 అయితే సేల్ చేస్తున్నా. ఆ వీడియో అయితే వస్తుంది. ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు.